మేడం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళేమో సంబరాలు చేస్తున్నారు, మీరేమో వెన్నుపోటు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ని మీరు ఎట్లా చూస్తారు, వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అనే దాని మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మీరు ఏం చెప్తారు మేడం దానిపైన, టాపిక్ పైన? సార్ ఇప్పుడు సంబరాలు చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ కూడా సిగ్గుపడాలి. ఈరోజు 2 సంవత్సరాల పాటు ప్రజలకి ఏం చేశారని వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు. అట్లీస్ట్ ఒక్కటి కాకపోతే ఒక్క పథకమైన ప్రజలకు అందించుంటే ఓకే ఫైన్, మేము చాలా సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాలు ఒక పథకాన్ని ప్రజలకు అందించాము అని చెప్పేసి ఆనందంతోటైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. లేదు, ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగింది, లేకపోతే పలానా పెద్ద ఒక కార్పొరేట్ సంస్థ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి ఈరోజు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చేసాం ఈ 2 ఏళ్లలో అని చెప్పుకుంటే వాళ్ళు మీరు అన్నట్టుగా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఏం సాధించారని సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఈరోజు? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడంలో ఒక అర్థం ఉంది. రెండేళ్ల క్రితం ఏదైతే ఎలక్షన్ ప్రచారాల టైంలో ప్రతి ఒక్కరిని కూడా, మహిళల్ని తీసుకోండి, చిన్నారులను తీసుకోండి, విద్యార్థులను తీసుకోండి, నిరుద్యోగులను తీసుకోండి, వృద్ధులను తీసుకోండి, లేకపోతే వితంతువులు కానీ, వికలాంగుల్ని కానీ, రైతుల్ని కానీ, ప్రతి ఒక్క శాఖని ఈరోజు టీచర్స్ని కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా మాయ చేసి మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి మోసాల చంద్రబాబుగా మిగిలిపోయి ఈరోజు ఏ ఒక్కరికి కూడా మరి ఈరోజు విద్యార్థులకి చక్కగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇవాళ ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ పడట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా అమ్మఒడి ఇచ్చేవారు. ఈరోజు అమ్మఒడిని మార్చేసి తల్లికి వందనం అని పెట్టారు. దాంట్లో కోతలే. పెన్షన్ 4,000 చేస్తాం అన్నారు, చేయడానికి 4,000 చేశారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి కన్నా కూడా ఇంకా కొన్ని లక్షల పెన్షన్లు కట్ చేసేసి ఈరోజు వికలాంగుల్ని కానీ, వృద్ధుల్ని కానీ, వితంతువుల్ని కానీ నడి రోడ్డు మీద నిల్చోబెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే మరి నిరుద్యోగుల్ని చూస్తే మీరు ఏ ఉద్యోగాలు చెప్పినా పర్లేదు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు ఎవరికి నిరుద్యోగ భృతి అనేది అసలు కాదు, ఏంటో కూడా తెలియట్లేదు. నిరుద్యోగులు ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మహిళలు అంటారా, మహిళలను అన్ని విధాలుగా కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖల్ని మోసం చేసి మోసాల చంద్రబాబుగా మిగిలిపోయాడు. కాబట్టే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. మేడం ఇక్కడ దీనికి కంటిన్యూషన్ మీరు చెప్పిన దాంట్లో చూస్తే నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ లో ఇక్కడ కూడా కాక్రోజులు తయారవుతారు, ఇక్కడి నుంచి కూడా కాక్రోజులు మారే అవకాశం ఉంది ప్రజలు అని చెప్పి అన్నారు. ఏంటి కాక్రోజులు, జగన్మోహన్ రెడ్డి గారి కాక్రోజ్ అంటంలో ఏంటి సార్, ఏంటి మేడం అర్థం ఏంటి? సార్ ఒకటి, ఇప్పుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజల్ని అధికారంలో ఉన్నటువంటి నాయకులు పట్టించుకోవట్లేదో ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కాక్రోచ్లు తయారవుతారు. వాళ్ళని అన్ని విధాలుగా కూడా ప్రశ్నించి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నిల్చోపెట్టి తాట తీసి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాడడానికి అయితే అందరూ రెడీగా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలంతా కూడా ఏమైనా కాక్రోచ్ గా మారే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరూ కాక్రోచ్లే అని అంటే మీరు అన్నట్టుగా మేబీ మారతారేమో. ఎందుకంటే వైసీపీలో ఉండే ప్రతి కార్యకర్త ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చేసినటువంటి అరాచకాలని ఎండగడతాము. వాళ్ళు ఏదైతే అన్యాయాన్ని ప్రజలకు చేస్తా ఉన్నారో ఆ అన్యాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి అడిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. కాబట్టి అలా చేసిన వాళ్ళందరూ కాక్రోచ్లని మీరు భావిస్తే ఖచ్చితంగా వైసీపీ క్యాడర్ అంతా కూడా కాక్రోచ్లే అనుకోండి. అంటే ఇంకొక అంశంలోకి వెళ్తే గనక, ఏదైతే టీడీపీ ఇవాళ వరకు ప్రజల్ని పెడుతుంది అనొచ్చో, లేకపోతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీరు ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఒక్క స్కీమ్ కూడా ప్రజలకి కరెక్ట్ గా ఇయ్యలేదంటారా? సరే, ఇచ్చుంటే ఈరోజు ప్రజలందరూ హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఎక్కడ ఏ పథకాలు లేవు. గ్రౌండ్ లెవెల్లో మీరు చూసుకున్నట్లయితే ఈరోజు వ్యాపారస్తులు సైతం సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. ఎక్కడ కూడా రొటేషన్ లేదు. ఎక్కడ కూడా వ్యాపారస్తులకి వ్యాపారాలు జరగట్లేదు. మహిళల దగ్గర ఎవరి చేతిలో కూడా రూపాయి ఉండట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి కానివ్వండి, లేదంటే విద్యా దీవెన కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, వాళ్ళకి చేయూత కానివ్వండి, చేదోడు కానివ్వండి, అట్లాగే రుణమాఫీలు కానివ్వండి, ఇట్లా రకరకాల పథకాలు మహిళల ఖాతాల్లో వేసి ఎప్పుడు కూడా మహిళల చేతులు గలగల్లాడుతూ కలకల్లాడుతూ ఉండేవి.
ఈ రోజు మహిళలకి ఆ పరిస్థితి ఎక్కడుంది చెప్పండి? ఒక రుణమాఫీ లేదు, ఒక చేయూత లేదు, ఒక చేదోడు లేదు, ఒక పెన్షన్ అంటున్నాం. ఇప్పుడు పిల్లలకి ఇచ్చేటువంటి విద్యా దీవెనలు గాని, విద్యా కానుకలు గాని లేవు. ఒకే ఒక్కటి తల్లికి వందనం పెట్టాడు. ఆ తల్లికి వందనం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి మహిళలు ఎక్కడ సంతోషంగా ఉన్నారు? విద్యార్థుల్ని చూసుకుంటే వాళ్ళకి ఎక్కడ ఫీజు రియంబర్స్‌మెంట్లు ఇవ్వట్ల. ఈరోజు పిల్లలు చక్కగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఫ్రీగా చదువుకునే వాళ్ళము. మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు పనులకు కూడా పంపించట్లేదు. హాయిగా చదువుకున్నాము. ఈరోజు ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతా ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా మా తల్లిదండ్రులు అప్పుల పాలవుతా ఉన్నారు. మమ్మల్ని చదివించడానికి, ఫీజులు కట్టడానికి అప్పులు చేయాల్సొస్తా ఉంది. ఈ ప్రభుత్వ పోరు మేము పడలేకపోతా ఉన్నాం అని చెప్పేసి విద్యార్థులు సైతం చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఇక ఒక వృద్ధులు, వికలాంగులైతే ఇదివరకు పెన్షన్ల కోసం చక్కగా సచివాలయ వ్యవస్థ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంటికి తెల్లవారుజామున 6కి ఫస్ట్ తారీఖు ఎళ్లి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు వచ్చి నడి రోడ్డు మీద నిల్చోండి, క్యూలో నిల్చోండి, సచివాలయాల దగ్గర పెన్షన్లు ఇస్తాము, మేము ఇళ్ళ దగ్గరికి రాము అని ఈ మధ్య కొత్తగా చెప్తా ఉంటున్నారంట. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితే తప్ప, సంతోషపెట్టే పరిపాలన ఎక్కడ సాగుతోంది సార్ 2 సంవత్సరాల నుంచి అక్కడ? అంటే నేను టీడీపీ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడున్నాను. వాళ్ళేమంటారంటే ఇది కేవలం వైసీపీ వాళ్ళు బుకాయిస్తున్నారు, కావాలని చెప్తున్నారు. అంతేగాని ఎక్కడ కూడా న్యూట్రల్ ఓటర్స్ ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళతో కలిసి ప్రొటెస్ట్ చేయట్లేదు అనేది వాళ్ళ వాదన. అది ఎంతవరకు మీరు అది ఏకీభవిస్తారు మేడం? సార్ వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కామనే అది. ఇవాల్టికి ఇవాళ మేము ప్రతి నియోజకవర్గంలో గూడా నిరసన ర్యాలీలు చేశాము. నిజంగా ప్రజలు లేదు వాళ్ళు మాకిట్లేం కేవలం మీ జరగట్లేదు. మాకు ఈ కార్యకర్తలంటే కదా కూటమి మేడం! ప్రభుత్వం కార్యకర్తలేండి సార్. న్యూట్రల్ పీపుల్ కూడా ఈరోజు ఆ ర్యాలీలో ఉన్నారు. హ్మ్. పిలుపునిచ్చామంతే. ఈరోజు పార్టీ తరఫున మా నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక పిలుపుని పంపించారు ఈరోజు. మరి నిరసన ర్యాలీ చేస్తా ఉన్నాము. అన్యాయం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అందరూ తరలి రండి అని ఒక పిలుపుని మాత్రమే ఇస్తే, ఈరోజు వేల సంఖ్యలో పశ్చిమ నియోజకవర్గంలో న్యూట్రల్‌గా ఉండేటువంటి వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. న్యూట్రల్‌గా ఉండేటువంటి ప్రజలు గూడా వచ్చారు. వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు. నేనిప్పుడు ఏదైతే మీకు చెప్పానో, విద్యార్థులు బయటికొచ్చి గతంలో చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఫ్రీగా చదువుకున్నాము. లైఫ్ చాలా బావుంది. హాస్టళ్లలో ఫ్రీగా ఉన్నాము. ఫుడ్ ఫ్రీగా తిన్నాము. చక్కగా చదువుకున్నాము అని జెప్పేసి చెప్పిన విద్యార్థులే ఈరోజొచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తల్లిదండ్రులు మరలా అప్పులు చేస్తా ఉన్నారు మమ్మల్ని చదివించడానికి. హాస్టళ్లలో పెట్టాలంటే తలభారం అయిపోతా ఉంది. బయటికి బస్సులో వెళ్ళాలన్నా ఇబ్బందవుతా ఉంది. ఫ్రీ బస్సులన్నారు. ఆ ఫ్రీ బస్సులు గూడా సరిగ్గా మాకేవి వర్తించట్లేదు. ఎందుకీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఏర్పడింది అని జెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు బయటికొచ్చి ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రెస్‌తో మాట్లాడుతా ఉన్నారు. మీడియాని ఆశ్రయిస్తా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళు తప్పు చేసినా ఒప్పనే చెప్పుకుంటారు. వాళ్ళకది అలవాటే గదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఎన్ని తప్పులు చేసినా సరే, నేను చేసిందే కరెక్టు. నేనే మోనార్క్‌ని, 40 ఇయర్స్ ఇండస్ట్రీని నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను. 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నానని జెప్పేసి చెప్పుకునేటువంటి చంద్రబాబు గారే చెప్పేవన్నీ అబద్ధాలు. ఇక పార్టీలో ఉండే నాయకులకు గూడా అదే అబ్బుతుంది గదా! అందుకని వాళ్ళు గూడా అన్నీ గూడా అబద్ధాలే చెప్తా ఉన్నారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్‌లో మీ మీడియా పర్సన్స్ వచ్చి న్యూట్రల్‌గా ఉండే పర్సన్స్ దగ్గరికెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకోండి. ఇప్పుడు మీకే అర్థమవుతది. ప్రజలు ఎంత దారుణంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అనేది. మేడం ఇక్కడ ఒక క్వెషన్ ఏంటంటే మొన్న లోకేష్ గారు ఏదైతే వైజాగ్ ఘటనప్పుడు టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా అని వెటకారంగా టీమ్ 11 అని చెప్పి వెటకారంగా మాట్లాడటంలో చూస్తే వాళ్ళు కూడా 23కి కూడా స్థానాలకి పడిపోయారు ఆళ్ళు గతంలో 2019లో. ఈ టీమ్ 11 జగన్ ఈ ఏంటి ఇది ఇంత వెటకారంగా రాజకీయాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉందా? సార్ ఈరోజు నారా లోకేష్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, అందులో ఉండేటువంటి హోంమంత్రి అనిత గారన్నా, వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు. వెటకారంగా మాట్లాడాలంటే వాళ్ళ తర్వాత ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు టీమ్ 11 కెప్టెన్ ఎందుకు ఇవన్నీ? గతంలో మీరన్నట్టుగా వాళ్ళు కూడా 23 సీట్లకి పడిపోయి ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత దరిద్రంగా ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నికాసైన నాయకుడిలా గెలిచాడనేది అందరికీ తెలుసు. ఈరోజు మీరు మోసం చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఆహ్, ఎంత ఎంత దారుణంగా జగన్ గారిని ఓడించాలని చూసినా సరే 40% ఓట్ షేరింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు 3 పార్టీలు కలిస్తే 60%. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్‌గా పోటీ చేస్తే 40% ఓట్ షేర్ వచ్చింది.
అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా. ప్రజల గుండెల్లో ఆయన గెలిచే ఉన్నారు. ప్రజలు వేయాల్సిన ఓట్లు వేశారు. ఇక్కడ మీరు మోసం చేసి, జనాల్ని బెదిరించి, ఓటర్స్‌ని రానీకుండా చేసి, వేసిన ఓట్లను గూడా మీకు అనుగుణంగా మార్చుకొని, ఇట్లా పనికిమాలిన వ్యవహారాలన్నీ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి అపోజిషన్ లీడర్‌గా మిగిలిపోవాల్సొచ్చిందే తప్ప, ఎక్కడ గూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో ఓడిపోలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రమ్మనండి. అటు పవన్ కళ్యాణ్ గారిని బయటికి రమ్మనండి. నారా చంద్రబాబు నాయుడు గారిని బయటికి రమ్మనండి. ఎవరికి ఎక్కువ మంది అభిమానులు బయటికొస్తారో మీకే అర్థమవుతది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారొస్తే ఒక పోలీస్ ఫోర్స్‌నే దింపుతా ఉన్నారు ప్రజల్ని కంట్రోల్ జేయడానికి. వాళ్ళ వల్ల గూడా కావట్ల. జగనన్న బయటికి వస్తున్నారనంటే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు ఆయన్ని చూస్తే చాలు మా జన్మ తరించిపోతుంది. ఆయన పలకరిస్తే చాలు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అన్న ఆలోచనతోటి ఈరోజు ఆయనకి అభిమానులందరూ గూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటికొస్తున్నారని తెలిస్తే అక్కడికి పరుగులు తీస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటికొచ్చినా సరే కార్యక్రమాల్లో జనాలు కనబడట్లేదు. రోడ్ల మీద ఆయన ర్యాలీలు చేసినా కూడా జనాలు కనబడట్లేదు. ఇక మనం ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రం ఏదో సినిమా అభిమానులు నలుగురు ఐదుగురు బయటకు వస్తున్నారు తప్ప రాజకీయంగా ఆయన ఒక నాయకుడిగా అభిమానించే కార్యకర్తలు చాలా కరువైపోయారు. ఎందుకు అనంటే బహుశా గతంలో ఆయనకు అభిమానులు ఉండొచ్చు. ఈయన చేస్తున్నటువంటి పనులకి నేను ప్రశ్నిస్తా అని చెప్పి ఈరోజు చక్కగా ప్యాకేజ్ తీసుకొని ప్రశ్నించడం మర్చిపోయాడు. మొన్నటికి మొన్న మేడం ఇక్కడ ఆంధ్ర చిన్న రాష్ట్రంలోనే ఇంటర్వెన్షన్ నాకు మేడం. దిక్కు మీరు లేదు ఇంటర్వెన్షన్ ఏంటంటే మీరు ఈవీఎంల ద్వారానే గెలిచారని చెప్పి నమ్ముతున్నారా? 100% సార్. లేకపోతే 40% ఓట్ షేర్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఆస్కారం ఎక్కడుంది? అండ్ మోర్ ఓవర్ మెజారిటీస్ చూసుకోండి మీరు. వ్యతిరేకత అంతో ఇంతో ఉంటే మీకు ఒక 2000, 3000, 10,000 లోపు మెజారిటీస్ తేడా రావడం. ఏకంగా 40,000, 50,000, 60,000, 70 లక్షల్లో మెజారిటీలు తేడా వస్తే అసలు ఏమన్నా నమ్మశక్యంగా ఉంటుందా సార్ మీరు చెప్పండి? గతంలో ఎప్పుడు గూడా ఇటువంటి ఓటింగ్ అనేది జరగల. అట్లాంటిది ఒక్కొక్క ఎప్పుడూ గూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీయే గెలుస్తది. టీడీపీ గెలిచిన దాఖలాలేం లేవు. అటువంటిది ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో గూడా 40,000 పైన ఓటు తేడా పడింది అనంటే అది ఈవీఎం ట్యాంపరింగ్ కాదంటారా? వీళ్ళు జనాల్ని భయపెట్టి ఓట్లేయించుకుంది కాదంటారా? డెఫినెట్‌గా జరగాల్సిన తప్పేదో జరిగింది. అందువల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగిందే తప్ప, ప్రజలు మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించల. ఈరోజు అక్కడ జరిగిన తప్పిదానికి ఈరోజు ప్రజలు భయపడతా ఉన్నారు. బాధపడతా ఉన్నారు. అనవసరంగా ఈ కుంపటి తీసుకొచ్చి మా నెత్తిన పెట్టుకున్నాం. కూటమి అనే కుంపటిని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా అరచేతిలోకి తీసుకొచ్చి మాకన్నీ పెడతా ఉంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకేదో చేస్తారని చెప్పేసి ఒక భ్రమలో ఆయన చెప్పినటువంటి మాయ కబుర్లు విని అనవసరంగా మేము ఓట్లేసాము. ఈరోజు మేము మోసపోయాము. ఈ దరిద్రపు పాలన ఎప్పుడు పోతుంది? మళ్ళీ రామరాజ్యం ఎప్పుడొస్తది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడొస్తదని చెప్పేసి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు వాలంటీర్లు సార్ చక్కగా ఇంటింటికి ఎళ్లి పనులు చేసి పెట్టేవాళ్ళు. ప్రతి ఇంట్లో గూడా ఆ ఇంటి బంధువుల కన్నా గూడా వాలంటీర్సే ఎక్కువ మమేకమైపోయారు వాళ్ళతోటి. అలాంటి వాళ్ళకి మీకు 10,000 ఇస్తాం. మేము ఇంకా మంచి మంచి పొజిషన్స్‌లో ఉంచుతాం అని జెప్పేసి ఎన్ని అబద్ధాలు జెప్పి లాస్ట్‌కి అసలు వాలంటీర్ వ్యవస్థే లేకుండా చేస్తారు. వాళ్ళని కూడా సచివాలయాన్ని గూడా మోసం అన్నిటిని చేసినట్టే కదా! మెర్చేసేసి వాళ్ళని కూడా మోసం చేసినట్టే అనుకోవచ్చు కదా మనం ఇప్పుడు. వాళ్ళకి 10,000 ఇస్తామని అనుకోవడం చెప్పి. ఏంటి సార్? మోసం చేశారు గదా! ఇప్పుడు మీకు 5,000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లేయండి, మాకు పని జేయండి, మీకు 10,000 ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 10,000 సంగతి దేవుడు ఎరుగు. అదే 5,000 ఇచ్చి ఆ వ్యవస్థను అట్లాగే కంటిన్యూ చేయొచ్చు గదా! ముందుగా వాలంటీర్స్ అంటేనే చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట. ఎందుకంటే వాలంటీర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రులు, మానసపుత్రికలు. మరి అటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఎలా దగ్గరికి తీస్తారు? వాళ్ళకి ఎట్లా మంచి మార్గం చూపిస్తారు? అది ఎట్లా వీళ్ళు వాలంటీర్స్ కూడా అనవసరంగా వాళ్ళని ఎట్లా నమ్మారనేది కూడా అర్థం కావట్లేదు. పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విని, నమ్మి నట్టేట మునిగిపోయారు వాలంటీర్స్ అందరూ. ఈరోజు వాపోతా ఉన్నారు. జగనన్న ఎంత తొందరగా వస్తారు, మళ్ళీ మా వ్యవస్థను ఎంత తొందరగా ముందుకు తీసుకొస్తారు, మళ్ళా మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి పాపం ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు. మేడం మీ నియోజకవర్గానికి లేకపోతే రాష్ట్ర సబ్జెక్ట్ ఇది.
ఇప్పుడు ఏదైతే తాడిపత్రిలో జరుగుతుందో ఇవాళ పొద్దుటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని కాన్స్టిట్యున్సీలో రానీకుండా దౌర్జన్యంగా ఆపుతున్నారు. అంటే ఈ ఎందుకు జరుగుతుందంటారు? అంటే ఒక అపోజిషన్ లో ఉన్న నాయకుడిని వాళ్ళ కాన్స్టిట్యున్సీకి రానీకుండా ఉంటే వాళ్ళు బలపడతారు అనుకుంటున్నారా? లేకపోతే ఇది భయంతో రానియట్లేదంటారా? మీరు చెప్పినట్టుగా ఫస్ట్ థింగ్ భయమే సార్. ఎందుకంటే ఆ యొక్క నియోజకవర్గాల్లో ఆ నాయకుడు ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఆ స్థాయిలో ఉన్నాయి గాబట్టే, నాయకుడు అక్కడికొస్తే జనాలు కోకొల్లలుగా వస్తారు. మరలా పార్టీ యాక్టివేట్ అవుతది మళ్ళీ అనే ఒక చిన్న భయం వాళ్ళలో ఉంటది. రెండోది వాళ్ళ దిగజారుడుతనానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్‌లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళు గూడా బోలెడన్ని కార్యక్రమాలు జేశారు. ఎక్కడా గూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాల్లో గూడా ఆ యొక్క నియోజకవర్గ టీడీపీ నాయకులను గానివ్వండి, జనసేన నాయకులను గానివ్వండి, అడ్డుకోమని గాని, లేకపోతే మా యొక్క వైసీపీ నాయకులు గూడా వాళ్ళని అడ్డుకోవడం గానివ్వండి, వాళ్ళ మీద దాడులు చేయనివ్వడం గానివ్వండి, వాళ్ళని ఏడిపించడం గానివ్వండి, ఏది చేయల. చాలా సానుకూలంగా, సామరస్యంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వం చక్కగా నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల మీద దాడులు, వైసీపీ క్యాడర్‌ని ఇబ్బంది పెట్టడం, ఏకంగా మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని జైల్లోకి పంపించడం, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం. మొన్నటికి మొన్న ఇవాళ కేతిరెడ్డి సుబ్బారెడ్డి గారిని, అంతకుముందు మిథున్ రెడ్డి గారిని గూడా అట్లాగే నియోజకవర్గంలోకి రానివ్వలేదు. వీళ్ళందరూ ఎక్కడ నియోజకవర్గంలోకొస్తే, నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ బలపడుతుందో, నాయకులకి ఇంకా అభిమానం పెరుగుతుందనొక భయం వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ ఉంటానే ఉంటది సార్. టీడీపీ నాయకులకి ఎప్పుడు గూడా ఒక భయం ఉంటది. వైసీపీ వాళ్ళని ఎంటర్ అవ్వనిస్తే ప్రజలు వాళ్ళ పక్షాన ఎళ్ళిపోతారు. వాళ్ళు మంచి జేస్తారు. అందువల్ల మళ్ళీ వాళ్ళనే నమ్ముతారు జనాలు. మమ్మల్ని పట్టించుకోరన్న భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంటది జీవితాంతం. అదే ఈరోజు కేతిరెడ్డి సుబ్బారెడ్డి గారిని నియోజకవర్గంలోకి రానివ్వకుండా చేస్తా ఉన్నారాళ్ళు. రైట్ మేడం, చూద్దాం మీ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వెనుపోటు రోజు అది ఎట్లా సక్సెస్ అవుతుంది, ఏంటి, మీరేం చేయబోతున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే దాన్ని బట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ తెలుసుకుందాం మేడం. రైట్ మేడం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.